చెరువు దగ్గర కూరగాయల వ్యాపారం. ఆకాశం నుండి సూర్యుడు నిప్పులవాల కురిపిస్తున్నట్లు ఎండలు మండిపోతూ ఉంటాయి. ముఖ్యంగా కూరగాయల వ్యాపారం చేసుకునే తుని పిచ్చుకకి ఈ ఎండల వల్ల చాలా నష్టం వస్తూ ఉంటుంది. ఉదయం మార్కెట్ నుండి ఎంతో ఫ్రెష్ గా తెచ్చిన కూరగాయలు మధ్యాహ్నం అయ్యేసరికి ఎండ వేడికి వాడిపోయి వడదెబ్బ తగిలినట్టు ముడతలు పడిపోతూ ఉంటాయి. ఒకరోజు మధ్యాహ్నం రచ్చబండ దగ్గర తుని పిచ్చుక, చోటు చిలుక, మహిగ్రద్ద కూర్చొని తమ వ్యాపారాల గురించి బాధపడుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. అబ్బా, ఏంటి ఎండలు! నాకైతే వ్యాపారం చేయాలనే ఆసక్తి పూర్తిగా పోయింది. ఈ రోజు ఉదయం 2000 రూపాయలు పెట్టి పచ్చటి కూరగాయలు, ఆకుకూరలు కొనుక్కొచ్చానా? మధ్యాహ్నం 2 గంటలయ్యేసరికి అవన్నీ ఎండిపోయి పసుపు రంగులోకి మారిపోయాయి. అలా వడలిపోయిన కూరలను చూసి ఎవరు కొనడం లేదు. నా బాధ కూడా అదే తుని. నా కిరాణా షాప్ లో పెట్టిన క్యారెట్లు, వంకాయలు అన్నీ కూడా ఒక్కపూటిగా ముడతలు పడిపోతున్నాయి. ఈ ఎండ వేడికి మనకేం చెయ్యాలో అర్థం కావట్లేదు. కూరగాయలు ఫ్రెష్ గా ఉండాలంటే ఫ్రిడ్జ్ లో పెట్టాలి, కానీ మనకి అంత స్తోమత లేదు కదా. వాతావరణం ఇలాగే ఉంటే ముందు ముందు చాలా కష్టంతోనే. వడలిపోయిన కూరగాయలు తింటే పక్షులకు కూడా రోగాలు వస్తాయి. ఎక్కడైనా చల్లగా ఉన్న చోట వ్యాపారం చేస్తే బాగుంటుంది కదా. ఈ రచ్చబండ దగ్గర అయితే డైరెక్ట్ గా ఎండ తగులుతుంది. తుని పిచ్చుక ఆలోచిస్తూ, చల్లగా ఉన్న చోట వ్యాపారం చేయడమా? ఆగు మహి గారు, నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. మన ఊరి బయట పెద్ద చెరువు ఉంది కదా, ఆ చెరువు గట్టు దగ్గర పెద్ద పెద్ద మర్రి చెట్లు కూడా ఉన్నాయి. ఆ చెట్ల నీడలో చెరువు నుండి వచ్చే చల్లటి గాలికి ఎప్పుడూ ఏసీ వేసినట్టు ఉంటుంది. మనం మన బండిని ఇక్కడ రచ్చబండ దగ్గర కాకుండా ఆ చెరువు గట్టికి మార్చుకుంటే ఎలా ఉంటుంది? చోటు చిలుక సంతోషంగా, వావ్ తుని, నీ ఐడియా సూపర్. చెరువు ఒడ్డునైతే చల్లటి గాలి వస్తుంది. ఆ గాలికి కూరగాయలు కూడా రోజంతా ఫ్రెష్ గా ఉంటాయి. పైగా సాయంత్రం పూట మన ఊరి జనాలందరూ కూడా ఎండకు తట్టుకోలేక ఆ చెరువు గట్టుకే వస్తారు. అక్కడే వ్యాపారం చేస్తే మనకి గిరాకీ కూడా బాగా పెరుగుతుంది. నిజమేతోనే, ఇది చాలా తెలివైన ఆలోచన. రేపటి నుండి నువ్వు నీ కూరగాయల బండిని ఆ చెరువు ఒడ్డున పెట్టుకో. అందరికీ నేను ఈ విషయం చెబుతాను. మరుసటి రోజు ఉదయం తుని పిచ్చుక ఎంతో ఉత్సాహంగా తన కూరగాయల బండిని తీసుకుని చెరువు ఒడ్డునున్న ఒక పెద్ద చెట్టు నీడలో ఏర్పాటు చేస్తుంది. చెరువులో ఉన్న నీళ్ల మీదుగా వచ్చే చల్లటి గాలికి ఆ కూరగాయలు రోజంతా ఎంతో పచ్చగా, తాజాగా ఉంటాయి. ఉదయం తెచ్చిన కూరగాయలు సాయంత్రమైనా కూడా అప్పుడే కోసుకొచ్చినట్టు నిగనిగలాడుతూ ఉంటాయి. సాయంత్రం అవ్వగానే ఊరి జనాలందరూ చెరువు దగ్గరికి వస్తారు. అబ్బా, ఎంత చల్లటి గాలి వస్తుందో! ఏంటి తుని, నీ బండిని ఇక్కడికి మార్చావు? ఈ కూరగాయలు చూడు ఎంత పచ్చగా ఉన్నాయో. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. నాకొక కిలో టొమాటోలు, 1/2 కిలో బెండకాయలు ఇవ్వు. తీసుకో లూసీ, ఇక్కడ గాలి చాలా చల్లగా ఉండడం వల్ల కూరగాయలు కూడా చాలా ఫ్రెష్ గా ఉంటున్నాయి. ఈ ఎండాకాలం అంతా నా వ్యాపారం ఇక్కడే. ఎవరు వడిలిపోయిన కూరలు తినాల్సిన అవసరమే లేదు. చాలా మంచి పని చేసావుతున్నాయి. నిన్న నేను వేరే ఊళ్ళో వంకాయలు కొన్నాను. వండుతుంటే లోపలంతా పాడైపోయి ఉన్నాయి. మీ దగ్గర కూరగాయలు మాత్రం ఐస్లో పెట్టినట్టు భలే ఫ్రెష్ గా ఉన్నాయి. నాకు కూడా కొంచెం కొత్తిమీర, క్యారెట్లు కట్టివ్వు. చూసావా తుని, జనాలందరూ ఎంత ఆనందంగా కొంటున్నారు. గంటలోనే నీ బండిలో సగం కూరగాయలు అయిపోయాయి. ఈ రోజు నీకు మంచి లాభాలు వస్తాయి. అవును చెట్టు, నాకు చాలా సంతోషంగా ఉంది. నా కష్టం వృధాగా పోలేదు. ప్రజలకు మంచి తాజా కూరగాయలు అందించగలుగుతున్నాను. అలా తుని పిచ్చుక వ్యాపారం చెరువు కట్టున చాలా అద్భుతంగా సాగుతూ ఉంటుంది. ఊర్లో ఉన్న పక్షులందరూ తుని దగ్గరే కూరగాయలు కొంటూ ఉంటారు. ఈ విషయం మెల్లగా చిచ్చుకాకి చెవిలో పడుతుంది. చిచ్చుకాకి ఎప్పట్లాగే తన పిసినారితనం మరియు అసూయతో తుని వ్యాపారం చూసి కుళ్ళుకుంటుంది. ఒకరోజు రాత్రి చిచ్చుకాకి తన కొడుకు చిన్నుకాకితో మాట్లాడుతుంది. చిచ్చుకాకి కోపంగా పళ్ళు కొరుకుతూ, వాయ్ చిన్నగా, చూసావా ఆ తుని పిచ్చుక తెలివితేటలు? రచ్చబండ దగ్గర కూరలు వడలిపోతున్నాయని తెలివిగా చెరువు కట్టుకెళ్లి బండి పెట్టింది. ఆ చల్లటి గాలికి కూరలు ఫ్రెష్ గా ఉంటున్నాయని ఊళ్ళో జనాలంతా ఆ తుని దగ్గరకే క్యూ కట్టి మరీ వెళ్తున్నారు. రోజుకి 1000 రూపాయల పైనే సంపాదిస్తుందట ఆ తుని. అవునమ్మా, తుని ఆంటీ ఐడియా చాలా బాగుంది. మనం కూడా రేపు వెళ్ళి అక్కడే కొనుక్కుందాం. మన ఇంట్లో కూరగాయలు అయిపోయాయి కదా. చిచ్చుకాకి చిన్ను తల మీద మొట్టికాయ వేసి, కొనుక్కుందామా వేదావా? మనం డబ్బులు ఇచ్చి దాని దగ్గర ఎందుకు కొనుక్కోవాలరా? దాని దగ్గర ఉన్న తెలివితేటలు నా దగ్గర లేవా ఏమిటి? రేపటి నుండి నేను కూడా ఆ చెరువు దగ్గరే ఒక పెద్ద కూరగాయల బండి పెడతాను. ఆ తుని కంటే ఎక్కువ డబ్బులు నేనే సంపాదిస్తాను. కానీ అమ్మా, మనకి కూరగాయల వ్యాపారం ఎప్పుడూ చేయలేదు కదా. తుని ఆంటీకి ఎక్కడ ఏ కూరలు తక్కువకి దొరుకుతాయో బాగా తెలుసు. మనం చేస్తే లాస్ అయిపోతుందేమో అమ్మా. ఓసి నీ పిచ్చిగాని, వ్యాపారం అంటే ఏముందిరా? పక్క ఊరికి వెళ్లి రైతుల దగ్గర సరుకు తెచ్చి ఇక్కడ అమ్ముకోవడమే. కానీ నేను ఆ తుని పిచ్చుక కంటే 1 అడుగు ముందే ఉంటాను. దానికి 10 రూపాయల లాభం వస్తే నాకు 100 రూపాయల లాభం రావాలి. ఎలా అమ్మా? తుని ఆంటీ ఇప్పటికే చెరువు గట్టు మీద మంచి ప్లేస్ పట్టుకుంది కదా. చిచ్చుకాకి నవ్వుతూ,
అదే నా మాస్టర్ ప్లాన్ రా చిన్నగా. తుని పిచ్చగా బండిని చెరువు ఒడ్డున గట్టు మీద పెట్టింది కదా, గాలి మాత్రమే తగులుతుంది అక్కడ. నేను ఒక్క అడుగు ముందుకేసి నా బండిని ఏకంగా చెరువు నీళ్ళలోనే పెడతాను. చిన్నుకాకి షాక్ అయ్యి, నీళ్ళలోనా? అమ్మో, నీళ్ళల్లో బండి పెడితే ఎవరైనా వస్తారా? కూరగాయలన్నీ తడిసిపోయి పాడైపోతాయి కదమ్మా. పాడవరా దద్దమ్మ, నీళ్ళలో కూరగాయల బుట్టలు కొద్దిగా మునిగేలా పెడతాను. అప్పుడు ఆ కూరగాయలన్నీ ఎప్పుడు నీళ్లను పీల్చుకుంటూ ఉబ్బిపోయి ఇంకా పెద్దగా ఐస్ లో పెట్టినట్టు కరకల్లాడుతూ ఉంటాయి. నా కూరగాయలు చూస్తే ఎవరైనా ఆహా ఎంత తాజాగా ఉన్నాయో అని నా దగ్గరే కొంటారు. అప్పుడు ఆ తోని వ్యాపారం పూర్తిగా మూతపడిపోతుంది. రేపు ఉదయాన్నే వెళ్ళి సరుకు తెద్దాం, పడుకో. ఇక మరుసటి రోజు ఉదయం చిచ్చుకాకి పక్క ఊరికి వెళ్లి చాలా పెద్ద మొత్తంలో కూరగాయలు కొనుక్కొని వస్తుంది. దండిగా టొమాటోలు, వంకాయలు, క్యాబేజీలు బుట్టల్లో నింపుకొని ఒక పెద్ద బండి మీద వేసుకుని చెరువు దగ్గరకు వస్తుంది. తుని పిచ్చుక బండి చెట్టు నీడలో గట్టుపైన ఉంటుంది. చిచ్చుకాకి తన బండిని ఏకంగా చెరువులోకి దించుతుంది. చెరువు ఒడ్డున నీళ్లు మోకాలి లోతు ఉండే దగ్గర ఆ బండిని పెడుతుంది. నీళ్లలో బుట్టలు సగం మునిగి కూరగాయలకు నీళ్లు తగులుతూ ఉంటాయి. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, ఏంటి చిచ్చు, నువ్వు కూడా కూరగాయల బండి పెట్టావా? చాలా సంతోషం. కానీ ఏంటి బండిని నీళ్లలోకి దించావు? లోపలున్న కూరగాయలన్నీ తడిసిపోయి కుళ్ళిపోతాయి కదా, పైకి తీసుకురా బండిని. చిచ్చుకాకి వెటకారంగా, నాకే చెప్పదులేతోనే, నాకు వ్యాపారం రాదనుకున్నావా ఏంటి? నావి స్పెషల్ వాటర్ కూరగాయలు. నీ బండికి కేవలం గాలి మాత్రమే తగులుతుంది, అందుకే నీ కూరలు 4 గంటలకే వాడిపోతాయి. నా బండి ఏకంగా చెరువు నీళ్ళలోనే ఉంది. నా కూరగాయలు రోజంతా ఫుల్లుగా ఏసీలో ఉన్నట్టుంటాయి. చూస్తూ ఉండ, ఇవాళ నా సరుకంతా గంటలో అమ్ముడుపోతుంది. చిన్నుకాకి భయంగా బండి దగ్గర నిలబడి, అమ్మో, నాకు భయంగా ఉందమ్మా. బండి నీళ్ళల్లో ఊగుతుంది, ఏవైనా చేపలు వచ్చి కరుస్తాయేమో. భయపడక చిన్నగా గట్టిగా పట్టుకో బండిని, జనాలు రాగానే గట్టిగా అరువు. సాయంత్రం అవుతుంది. మహీకృత, చోటు చిలుక, లూసీ పౌరంతో పాటు ఊరి జనాలు చాలా మంది చెరువు గట్టుకొస్తారు. వాళ్ళు నీళ్ళల్లో ఉన్న చిచ్చుకాకి బండిని చూసి ఆశ్చర్యపోతారు. ఏంటి చిచ్చు, ఇదేదో కొత్తగా ఉంది. బండిని తీసుకెళ్లి నీళ్ళల్లో పెట్టావేమిటి? నీకు కూడా బండితో పాటు స్నానం చేయాలనిపించిందా ఏమిటి? చిచ్చుకాకి గర్వంగా, స్నానం గారు మహిగారు, ఇది నా కొత్త కాన్సెప్ట్. ఫ్లోటింగ్ ఫ్రెష్ వెజిటేబుల్స్. నా బుట్టలు నీళ్ళల్లో ఉండడం వల్ల కూరగాయలు ఎప్పుడు తడిగానే ఉంటాయి. కావాలంటే చూడండి, నా టొమాటోలు ఎంత ఎర్రగా ఎంత పెద్దగా ఉన్నాయో. తుని పిచ్చుక దగ్గర కంటే నా దగ్గర సరుకు 100 రెట్లు బాగుంటుంది. రండి, నా దగ్గరే కొనండి. అబ్బా, నీ గొప్పలు చాలా చిచ్చు. కానీ కూరగాయలు నీళ్ళల్లో నానితే కొద్దిగా మెత్తబడిపోతాయి కదా. సరేలే, కానీ ముందు నాకు ఒక 1/2 కిలో టొమాటోలు ఇవ్వు. రేట్ ఎంత? 1/2 కిలో టొమాటోలు 50 రూపాయలు మాత్రమే. చోటు చిలుక షాక్ అయ్యి, 50 రూపాయలా? తుని పిచ్చుక కేజీ టొమాటోని 50 రూపాయలకి ఇస్తుంది. నువ్వు ఏకంగా డబుల్ రేట్ చెబుతున్నావు. ఇదేం దోపిడీ చిచ్చు? దోపిడీ ఏముందే చోట, నావి హై క్వాలిటీ వాటర్ టొమాటోలు. ఇవి నీళ్ళల్లో ఉండి ఇంకా బరువు పెరిగాయి. పైగా రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. కావాలంటే తీసుకో, లేకపోతే మానే. నా దగ్గర బేరాలు ఆడొద్దు. ఈ చిచ్చుకాకి బుద్ధి ఎప్పటికీ మారదు. అది పిసినారి మరియు అత్యాశ గలది. రేటు చూస్తే మండిపోతుంది. నేను వెళ్లి తుని దగ్గరే కొనుక్కుంటాను. రండి లూసీ, నా దగ్గర ఫ్రెష్ గా ఉన్నాయి చూడండి. చిచ్చు, కూరగాయలు నీళ్ళల్లో ఎక్కువసేపు ఉంచకు, పాడైపోతాయి. చిచ్చుకాకి రేట్లు ఎక్కువగా చెప్పడం వల్ల ఎవరు ఆమె దగ్గర కూరగాయలే కొనరు. అందరూ తుని పిచ్చుక దగ్గరికి వెళ్లి తమకు కావలసిన కూరగాయలు కొనుక్కుంటారు. తుని బండి గంటలో ఖాళీ అయిపోతుంది. కాని చిచ్చుకాకి బండి దగ్గర ఒక్క బుట్ట కూడా అమ్ముడుపోదు. ఆమె నీళ్లలో నిలబడి విసిగెత్తిపోతుంది. చిచ్చుకాకి కోపంగా, ఏంట్రా ఈ జనాలు ఎంత మంచి ఫ్రెష్ కూరగాయలను నీళ్ళలో పెట్టి అమ్ముతుంటే ఒక్కడ కూడా కొనలేదేంటి? నాకైతే కాళ్ళు నొప్పులు వస్తున్నాయి ఈ నీళ్ళలో నిలబడి. నేను ముందే చెప్పాను కదమ్మా, మనం రేట్ ఎక్కువ చెప్పాం, అందుకే ఎవరూ రాలేదు. పైగా కూరగాయలు నీళ్ళలో నాని మెత్తగా అయిపోతున్నాయి చూడు. ఈ వంకాయలు అయితే బురద రంగులోకి మారుతున్నాయి. చిచ్చుకాకి కంగారుగా బుట్టలు చూస్తూ, అవునరా చిన్నగా, ఈ నీళ్ళలో ఎక్కువసేపు ఉండి కూరగాయలన్నీ మెత్తపడుతున్నాయి. తొందరగా బండిని పైకి లాగదాం రా, లేకపోతే సరుకంతా పాడైపోయేలా ఉంది. మనం పెట్టిన పెట్టుబడి. చిచ్చుకాకి, చిన్నుకాకి ఇద్దరు బండిని చెరువు గట్టు మీదకి లాగడానికని ప్రయత్నిస్తారు. కాని నీళ్లలో నానడం వల్ల కూరగాయల బుట్టలు చాలా బరువుగా అయిపోతాయి. అదే సమయంలో చెరువు అవతలి వైపు నుండి వాతావరణం హఠాత్తుగా మారుతుంది. ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకుంటాయి. చల్లటి గాలి కాస్త పెద్ద ఈదురు గాలిగా మారుతుంది. బుజ్జి పిచ్చుక భయంగా, అమ్మా, గాలి చాలా గట్టిగా వస్తుంది. అమ్మా, చెరువులో కూడా పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి చూడు. అవును పిచ్చి, గాలి వాన వచ్చేలా ఉంది. అందరూ చెట్ల కిందకి వెళ్ళిపోండి. బండిని జాగ్రత్తగా పక్కకు పెట్టేయండి. అమ్మా, చెరువులో నీళ్లు సుడిగుండలాగా తిరుగుతున్నాయి. చిచ్చు, ఓ చిచ్చు,
త్వరగా నీ బండిని పైకి లాగు, చెరువులో పెద్ద అరొస్తుంది, నీ బండి కొట్టుకుపోతుంది. చిచ్చుకాకి భయంతో వణుకుతూ అలాగరా చిన్న గట్టిగా లాగు. బండి బరువుకి అస్సలు కదలట్లేదురా. నా కూరగాయలు, నా పెట్టుబడి అంతా నీళ్ళలోనే ఉంది. చిచ్చుకాకి ఎంత గట్టిగా లాగినా ఆ బండి కదలదు. అంతలోనే ఆ ఈదురుగాలికి చెరువులో ఒక పెద్ద అల పైకి లేస్తుంది. ఆ అల సూటిగా వచ్చి చిచ్చుకాకి బండిని బలంగా కొడుతుంది. ఆ పెద్ద అల తాకిడికి బండి తలక్రిందులైపోతుంది. బండి మీదున్న కూరగాయల బుట్టలన్నీ చెరువు నీళ్ళలోకి పడిపోతాయి. చిచ్చుకాకి చిన్నుకాకి కూడా ఆ నీళ్ళల్లో పడిపోయి మునిగిపోతారు. టొమాటోలు, బెండకాయలు, క్యాబేజీలు అన్నీ నీళ్ళల్లో తేలుతూ చెరువు మధ్యలోకి కొట్టుకుపోతూ ఉంటాయి. చిచ్చుకాకి లేచి అరుస్తూ, బాబాయ్, నా కూరగాయలు, నా టొమాటోలు పట్టుకోరా చిన్నగా. ఆ క్యాబేజీని పట్టుకో. అయ్యో, నా 5,000 రూపాయల సరుకంతా కూడా నీళ్ళ పాలైపోతుంది. చిన్నుకాకి నీళ్ళల్లో ఈదుతూ, అమ్మో, నా వల్ల కాదమ్మా. నీళ్లు చాలా ఫోర్స్ గా ఉన్నాయి. ఆ కూరగాయలు చాలా స్పీడ్ గా చెరువు మధ్యలోకి వెళ్ళిపోతున్నాయి. మనం వెళ్తే మునిగిపోతాం. అప్పుడే ఆ చెరువులో ఉన్న ఒక పెద్ద పెద్ద చేపలు, పీతలు, కప్పలు అన్ని ఆ నీళ్ళల్లో తేలుతున్న కూరగాయల మీద పడి దాడి చేస్తాయి. చేపలు టమాటాలను నోట కరుచుకొని లోపలికి లాక్కెళతాయి. కప్పలు క్యాబేజీల మీద కూర్చొని ఆకులను కొరుకుతూ ఉంటాయి. చిచ్చుకాకి గుండెలు బాదుకుంటూ, అయ్యా, ఆ చేపలు చూడండి నా టమాటాలను ఎలా మింగేస్తున్నాయో. ఊరే చేపలరా, అవి మీకోసం తెచ్చినవి కాదురా, నేను డబ్బులు పెట్టుకున్నవిరా. నా కూరగాయలు నాకు ఇచ్చేయండిరా. మహీగ్రత గట్టిగా నవ్వుతూ, చిచ్చుకాకి తగిన శాస్త్ర జరిగింది. ఎక్కువ ఆశకపోయి బండిని నీళ్ళలోకి దించింది. ఇప్పుడు ఆ చేపలకి ఫ్రీగా డిన్నర్ అరేంజ్ చేసింది. అవును మహి గారు, ఏసీ మార్కెట్, వాటర్ టొమాటోలు అని తెగ బిల్డప్ ఇచ్చింది. ఇప్పుడు చూడు, ఆ చేపలన్నీ చిచ్చు వాటి వాటర్ టొమాటోలు భలే ఉన్నాయని ఎగురుకుంటూ తింటున్నాయి. నాకైతే నవ్వాగట్లేదు. కకృతి పడి తుని వ్యాపారాన్ని దెబ్బ కొడతామని అనుకుంది. చివరికి తన వ్యాపారమే నీళ్ళల్లో కలిసిపోయింది. ఇది చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. తుని పిచ్చుక, మహీగ్రద్ద, చోటు చిలుక పిల్లలందరూ చెరువు కట్టు మీద నిలబడి చిచ్చుకాకి బురద ముఖం చూసి, చేపలు కూరగాయలు తినడం చూసి పగలబడి నవ్వుతారు. చిచ్చుకాకి మాత్రం నీళ్ళల్లో నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటూ తన ఖాళీ బండిని చూసుకుని ఏడుస్తూ ఉంటుంది. కాని తుని పిచ్చుక జాలి పడుతూ, ఏడవకు చిచ్చు, నీకు నేను ముందే చెప్పాను నీళ్ళల్లో బండి పెట్టద్దు అని. వ్యాపారం చేయాలంటే తెలివి ఉండాలి కాని పక్క వాళ్ళ మీద అసూయ, అత్యాశ ఉండకూడదు. అత్యాశకపోతే ఇలాగే ఉన్నది కాస్త ఊడిపోతుంది. రా, బండిని పైకి లాగుదా. చిచ్చుకాకి ఏడుస్తూ, నా తప్పు నాకు తెలిసి వచ్చింది పని. నీ మీద కుళ్ళతో నేను అతి తెలివి ఉపయోగించాను. నా అత్యాశ వల్లే నా పెట్టుబడి అంతా నీళ్ళలో కొట్టుకుపోయింది. నా స్వయంకృత అపరాధం వల్ల నాకు ఈ శిక్ష తప్పలేదు. నేనిక జీవితంలో ఇలా పక్క వాళ్ళ వ్యాపారాన్ని చూసి ఇంకా ఏడవడం నాకు బుద్ధి వచ్చింది. అందరూ కలిసి చిచ్చుకాకి బండిని చెరువులో నుండి బయటికి లాగుతారు. చిచ్చుకాకి ఏడుస్తూ తన ఖాళీ బండిని తీసుకుని ఇంటికెళ్లిపోతుంది. ఆ తర్వాత తుని పిచ్చుక వ్యాపారం చెరువు కట్టున ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆనందంగా లాభాలతో సాగిపోతుంది. బావిలో ఐస్ క్రీం పంట. చిచ్చుకాకి గురించి అందరికీ తెలిసింది. తను చాలా పిసినారిది. ఎప్పుడూ పక్క వాళ్ళ దగ్గర ఫ్రీగా తిందామని ఆలోచిస్తుందే తప్ప ఎవరికి ₹1 కూడా పెట్టదు. ఒకరోజు చిచ్చుకాకి అడవిలో ఎండు పుల్లలు ఏరుకోవడానికని వెళ్తుంది. అక్కడొక చెట్టు కింద తనకొక వింతైన తేజస్సుతో మెరిసిపోతున్న ఒక కర్ర దొరుకుతుంది. చిచ్చుకాకి ఆశ్చర్యంగా, అబ్బా, ఏంటి కర్ర ఎంత తలతల మెరిసిపోతుంది? ఇది మామూలు అడవి కర్ర లాగలేదే. దీనికి మంచి పాలిష్ వేసినట్టున్నారు. ఇది తీసుకెళ్లి ఎవరికైనా అమ్మితే నాకు మంచి డబ్బులు వస్తాయి. లేదా మా ఇంట్లో పొయ్యిలో పెట్టుకుని వంట చేసుకోవడానికైనా పనికొస్తుంది. మాయాకర్ర ఒక్కసారిగా మాట్లాడుతూ, ఓసై చిచ్చుకాకి, హాగే నన్ను పొయ్యిలో పెడతావా? నీ పిచ్చిగాని, నేను మామూలు కర్రని కాదు, నేను మాయాకర్రను. నాకు చాలా శక్తులున్నాయి. నువ్వు కోరుకున్న కోరికలన్నీ నేను తీర్చగలను. చిచ్చుకాకి ఉలిక్కిపడి భయంగా, బాబాయ్, కర్ర మాట్లాడుతుంది. ఆ దయ్యం, అమ్మో దయ్యం, నన్ను వదిలే, నేను ఎవరిని ఏమనలేదు. నేను దయ్యాన్ని కాదు చిచ్చు, నేను మాయాకర్రను. నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. నేను నీకు సాయం చేయడానికే వచ్చాను. నీకేం కావాలన్నా నేనిస్తాను. డబ్బులు, బంగారం, ఇల్లు ఏదైనా ఇస్తాను. చిచ్చుకాకి కళ్ళు పెద్దవి చేసి, నిజంగానా? నువ్వు నాకు డబ్బులు, బంగారం ఇస్తావా? అయితే నాకు ఇప్పుడే ఒక పెద్ద బంగారం కనిచ్చేసాయి. నేను ఈ ఊరికి రాణినైపోవాలి. నాకు చాలా డబ్బులు కావాలి. ఆహా, అంత తొందరపడకు చిచ్చు. నేను నీకు వరం ఇవ్వాలంటే నాకొక రూల్ ఉంది. నేను పని చేయాలంటే ముందు నువ్వు ఒక మంచి పని చెయ్యాలి. మంచి పనా? నేను రోజు మంచి పనులే చేస్తానుగా. మా చిన్నగాడికి రోజు అన్నం పెడతాను, నిద్రపోతాను. ఎంతకంటే మంచి పనులు ఏమంటాయి? తొందరగా నాకు బంగారం ఇవ్వు. అది కాదు చిచ్చు, నువ్వు చాలా పిసినారివని ప్రపంచమంతా తెలుసు.
నువ్వు నీ స్వార్థం వదిలేసి ఊరి పక్షులందరికీ నీ సొంత డబ్బులతో కడుపు నిండా మంచి ఫుడ్ పెట్టాలి. ఒక పెద్ద విందు భోజనం ఏర్పాటు చేయాలి. వాళ్ళు కడుపు నిండా తిని సంతోషంగా వెళ్తే అప్పుడు నేను పని చేస్తాను, నీకు కావాల్సింది ఇస్తాను. చిచ్చుకాకి తన మనసులో, బాబాయ్, ఊర్లో ఉన్న వాళ్ళందరికీ భోజనం పెట్టాలా? దానికి చాలా ఖర్చు అవుతుంది కదా. బియ్యం, పప్పు, నూనె, కూరలు. నా దగ్గర ఉన్న డబ్బులంతా అయిపోతాయి. అలా ఆలోచిస్తూ, కానీ ఒకసారి ఖర్చు పెట్టి వాళ్ళకి పెడితే తర్వాత ఈ మాయాకర్ర నాకు ఇష్టం వచ్చినన్ని డబ్బులు, బంగారం ఇస్తుంది కదా. ఇది చాలా మంచి డీలే. ఇప్పుడు పెట్టుకోవడంలో తప్పలేదు. చిచ్చుకాకి బయటికి ఇలా చెబుతూ, సరే మాయాకర్ర, నువ్వు చెప్పినట్టే చేస్తాను. రేపు మా ఇంట్లో ఊర్లో ఉన్న వాళ్ళందరికి పెద్ద భోజనాలు బంతి పెడతాను. నువ్వు నాకు మాత్రం తప్పకుండా వరం ఇవ్వాలి మరి. తప్పకుండా ఇస్తాను చిచ్చు. ముందు వెళ్ళి అందరినీ పిలువు. చిచ్చుకాకి ఆ మాయాకర్రను తీసుకుని జాగ్రత్తగా ఇంట్లో దాచేసి వెంటనే ఊర్లోకి వెళ్తుంది. ముందుగా తుని పిచ్చుక ఇంటికి వెళ్తుంది. అక్కడ తుని, చోటు చిలుక, మహిగ్రద్ద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. చిచ్చుకాకి నవ్వుతూ, ఆహా, తుని, చోటు, మహిగారు, ఏంటి అందరు ఇక్కడే ఉన్నారు? చాలా మంచిదయ్యది. నేను మీకోసమే వచ్చాను. ఏంటి చిచ్చు, మా కోసం వచ్చావా? ఏమైంది? ఎవరితో అయినా గొడవ పడ్డావా ఏంటి? గొడవ లేదు, గోళ లేదు తుని. రేపు మధ్యాహ్నం మీ అందరికి మా ఇంట్లో విందు భోజనం. అందరూ తప్పకుండా రావాలి. పిల్లల్ని కూడా తీసుకురండి. చాలా పెద్ద పార్టీ ఇస్తున్నాను. చోటు చిలుక షాక్ అయ్యి, ఏంటి, నీ ఇంట్లోనా భోజనమా, పార్టీనా? ఏంటి చిచ్చు, సూర్యుడు ఈ రోజు పడమర నుండి ఉదయించాడా ఏమిటి? నువ్వు మమ్మల్ని పిలవడం ఏమిటి అసలు? మహిగ్రద్ద అనుమానంగా, అవును చిచ్చు, నువ్వు ఎవరికి ఒక్క టీ కూడా ఇవ్వవు, అలాంటిది విందు భోజనం అంటున్నావు. దీని వెనక ఏమైనా కుట్రుందా ఏమిటి? మమ్మల్ని పిలిచి తిన్నాక బిల్లు మా చేతికిస్తావా ఏమిటి? అయ్యయ్యో మహిగారు, అలా అనకండి. నేను మారిపోయాను. డబ్బులు శాశ్వతం కాదు, మనుషులే శాశ్వతం అని తెలుసుకున్నాను. అందుకే ప్రేమతో పిలుస్తున్నాను. రేపు నాన్ వెజ్, వెజ్ అన్నీ ఉంటాయి. బిర్యానీ, స్వీట్లు అన్నీ చేస్తున్నాను. తప్పకుండా రండి. నేను వెళ్ళి మిగతా వాళ్ళని కూడా పిలవాలి. చిచ్చుకాకి అక్కడి నుండి వెళ్లిపోతుంది. తుని, చోటు, మహిళలు ఇది నమ్మలేక ఆశ్చర్యంగా ఒకరి మొహాలొకరు చూసుకుంటారు. మరుసటి రోజు ఉదయం నుండే చిచ్చుకాకి తన ఇంట్లో తెగ వంట చేస్తూ ఉంటుంది. కొత్తగా సరుకులు తెచ్చి చాలా రుచిగా వంట చేస్తుంది. మధ్యాహ్నం అవ్వగానే ఊరి పక్షులందరూ పిల్లలతో సహా చిచ్చుకాకి ఇంటికొస్తారు. అమ్మా, చిచ్చు అత్త ఇల్లు చూడు ఎంత కుమకుమలాడుతుందో. అసలు వాసన చూస్తుంటేనే నాకు ఆకలి పెరిగిపోతుంది. అవును బుజ్జే, నాకు ఇప్పుడే తినాలనుంది. రండి రండి రండి, అందరూ లోపలికి రండి. కంచాలేసాను, కూర్చోండి. చిన్న చిన్నగా వచ్చి అందరికి మంచినీళ్ళు ఇవ్వరా. చిన్నుకాకి కంగారుగా, ఇస్తున్నానమ్మా. తన మనసులో, అసలు మా అమ్మకి ఏమైంది? రోజు నాకు అన్నం పెట్టడానికే ఏడుస్తుంది. ఇప్పుడు ఊరంతా పిలిచి పెడుతుంది. ఏంటి చిచ్చు, అన్ని రకాలు చేసావు? పన్నీరు కూర, చికెన్ దమ్ బిర్యానీ, సాంబార్, పచ్చడి, గులాబ్ జామున్, ఐస్ క్రీమ్. అసలు పెళ్లి భోజనంలా ఉంది. ఈ ఖర్చంతా నువ్వే పెట్టావా? అవునుతోనే, అంతా నా డబ్బులే. తిను, ఇంకా తెచ్చి పెడతాను. ఈ రోజు మీరు ఎవరు కూడా కడుపు ఖాళీగా ఉంచుకోకూడదు. ఫుల్ గా తినాలి. మహిగ్రద్ద బిర్యానీ తింటూ, వావ్ చిచ్చు, నీ వంట అద్రిపోయింది. ఈ బిర్యానీలో రుచి చాలా అద్భుతంగా ఉంది. నేను నిన్ను తప్పుగా అనుకున్నాను. నువ్వు నిజంగానే మారిపోయావు. అవును చిచ్చు, కూరలు చాలా బాగున్నాయి. నాకు ఇంకో 2 చుక్క ముక్కలు వెయ్యి. ఈ రోజు నేను కూడా డైట్ మర్చిపోయి తింటాను. చిచ్చు అత్త, నాకు స్వీట్ ఇంకో 3 ఇవ్వండి. చాలా బాగుంది. తీసుకో తల్లి. తన మనసులో, తినండి తినండి. మీరు ఎంత తింటే నాకు ఆ మాయాకర్ర అంత పెద్ద వరం ఇస్తుంది. ఇప్పుడు ఖర్చు అయిపోయినా రేపటి నుండి నేను కోటీశ్వరరాల్ని అవ్వడం ఖాయం. అలా పక్షులందరూ కడుపు నిండా పొట్టలు పగిలేలా భోజనం చేస్తారు. చిచ్చుకాకి అందరికీ ప్రేమతో వడ్డిస్తుంది. భోజనాలయ్యాక అందరూ చిచ్చుకాకి తెగ థ్యాంక్స్ చెప్పి ఆశ్చర్యంతో ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్లిపోతారు. ఆ రోజు రాత్రవుతుంది. ఊర్లో అందరూ పడుకున్నాక చిచ్చుకాకి మెల్లిగా తన ఇంట్లో దాచిపెట్టిన మాయాకర్రను తీసుకుని ఎవరికి కనిపించకుండా తన ఇంటి మేడ మీదకి వెళ్తుంది. చిచ్చుకాకి సంతోషంగా, మాయాకర్ర, ఓ మాయాకర్ర, నువ్వు చెప్పినట్టే నేను ఈ రోజు ఊర్లో వాళ్ళందరికీ కడుపు నిండా మంచి భోజనం పెట్టాను. వాళ్ళు ఎవరు ఎప్పుడు తినని విధంగా పెట్టాను. వాళ్ళు నాకు థ్యాంక్స్ కూడా చెప్పారు. ఇప్పుడు నీ రోల్ పూర్తయిందిగా. మాయాకర్ర మెరుస్తూ, అవును చిచ్చుకాకి, నువ్వు నీ పిసినారితనాన్ని వదిలి ప్రేమతో అందరికీ పెట్టావు. ఇప్పుడు నేను పని చేస్తాను. మరి నేను ఏదడిగినా అది ఇస్తావా అని అడుగుతున్నావు కదా. సరే అడుగు, నీకేం కావాలో చిచ్చుకాకి చాలా ఆలోచించి, మాయాకర్ర, నేను ఎప్పటి నుండో ఒక పెద్ద ఐస్ క్రీమ్ బిజినెస్ చేద్దామని అనుకుంటున్నాను. కానీ ఐస్ క్రీమ్లు తయారు చేయాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. ఫ్రిడ్జ్ కావాలి, పాలు కావాలి, షుగర్ కావాలి. నా దగ్గర అంత డబ్బులు లేవు. కాబట్టి నువ్వు నాకు ఐస్ క్రీమ్ ఇవ్వు. ఐస్ క్రీమ్ ఇచ్చేయబట్టావా? ఒక తొట్టెడు ఐస్ క్రీమ్స్ ఇస్తే సరిపోతుందా? లేదు లేదు లేదు, నాకు కొన్ని ఐస్ క్రీమ్స్ ఇస్తే నేనేం బిజినెస్ చేస్తాను?
అవి అయిపోతాయిగా. నాకు ఎప్పుడు వస్తూనే ఉండాలి. ఎలా అంటే చెట్లకు పండ్లు కాసినట్టు ఐస్ క్రీమ్స్ కూడా చెట్లకు కాయాలి. నేను రోజు వెళ్ళి ఆ చెట్టు నుండి ఐస్ క్రీమ్స్ తీసుకుని మార్కెట్లో అమ్ముకొని రోజు డబ్బులు సంపాదించాలి. అలాంటి చెట్లు కావాలి నాకు. మాయాకర్ర నవ్వుతూ, నీ తెలివి చాలా బాగుంది చిచ్చు. సరే, నువ్వు అడిగినట్టే ఇస్తాను. ఇదిగో ఈ మాయా మొక్కలు తీసుకో. మాయాకర్ర తన శక్తితో కొన్ని మెరిసిపోతున్న చిన్న మొక్కలను సృష్టించి చిచ్చుకాకి చేతికిస్తుంది. ఈ మొక్కలను తీసుకెళ్లి ఎక్కడైనా మట్టిలో నాటు. రేపటికల్లా అవి పెద్ద చెట్లుగా ఎదిగి వాటికి రంగురంగుల ఐస్ క్రీమ్స్ వస్తాయి. రోజు నువ్వు వాటిని కోసి అమ్ముకుని డబ్బులు సంపాదించుకోవచ్చు. చిచ్చుకాకి గంతేస్తూ, ఏ నాకు ఐస్ క్రీమ్ చెట్లు వచ్చేసాయి. థ్యాంక్స్ మాయకర్రా. ఈ మొక్కలను ఎవరికి కనిపించకుండా ఎక్కడ నాటాలి? అలా ఆలోచిస్తూ, ఓహో, నాకు ఐడియా వచ్చింది. మా పొలంలో ఒక పాడుపడిన బావుంది. అందులో నీళ్లు లేవు, కానీ లోతుగా ఉంటుంది. ఎవరు అందులోకి తొంగి చూడరు. నేను వెళ్ళి అక్కడ ఈ మొక్కలు నాటుతాను. అప్పుడు ఆ చెట్లు పెరిగినా ఆ బావి లోపలే ఉంటాయిగా, ఎవరికి కనిపించవు. నా ఐస్ క్రీమ్లు ఎవరు దొంగతనం చేయలేరు. చిచ్చుకాకి రాత్రికి రాత్రే ఎవరికీ తెలియకుండా తన పొలంలో ఉన్న ఎండిపోయిన బావి లోపలికి తాడుతో దిగి అక్కడ మట్టిలో ఆ మాయా మొక్కలు నాటుతుంది. నీళ్లు పోసి జాగ్రత్తగా బావి బయటకొచ్చేసి ప్రశాంతంగా నిద్రపోతుంది. మరుసటి రోజు ఉదయం లేచి కంగారుగా తన పొలంలోని బావి దగ్గరికి పరిగెడుతుంది. బావిలోకి తొంగి చూస్తుంది. ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతూ, అమ్మా, నిజంగానే మ్యాజిక్ జరిగిందే. ఎంత పెద్ద చెట్లు పెరిగిపోయాయి. బావి లోపల పెద్ద పెద్ద చెట్లు పెరిగుంటాయి. కానీ ఆకులకు బదులు ఆ చెట్లకి రంగురంగుల ఐస్ క్రీమ్స్ వేలాడుతూ ఉంటాయి. కోన్ ఐస్ క్రీమ్స్, స్టిక్ ఐస్ క్రీమ్స్, కప్ ఐస్ క్రీమ్స్, చాక్లెట్, స్ట్రాబెర్రీ, వెనీలా ఫ్లేవర్స్ తో భలే అందంగా చల్లగా ఉంటాయి. బావంతా ఐస్ క్రీమ్స్ వాసన వస్తూ ఉంటుంది. చిచ్చుకాకి ఆనందంగా డాన్స్ చేస్తూ, ఆహాహాహా, నా కష్టాలన్నీ తీరిపోయాయి. నేను కోటీశ్వర్లాల్ అయిపోయాను. ఈ ఐస్ క్రీమ్స్ ని తీసుకెళ్లి ఊర్లో అమ్ముతో లక్షలు సంపాదిస్తాను. చిచ్చుకాకి బావిలోకి దిగి పెద్ద కంపనిండా రుచికరమైన ఐస్ క్రీమ్స్ తెంపి తీసుకుంటుంది. తన ఇంటి ముందు ఒక అందమైన బండి పెట్టి చిచ్చుగారి చెట్టు ఐస్ క్రీమ్స్ నాచురల్ అండ్ టేస్టీ అని బోర్డు పెడుతుంది. ఎండాకాలం అవ్వడంతో పిల్లలు పెద్దలు అందరూ ఎండకి తట్టుకోలేక అక్కడికొస్తారు. అమ్మా చూడమ్మా, చిచ్చు అంటే కొత్త ఐస్ క్రీమ్ బండి పెట్టింది. రంగురంగుల ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. నాకొకటి కొనివ్వమ్మా. నాకు కూడా కావాలి పిన్నే. స్ట్రాబెర్రీ ఫ్లేవర్ భలే ఉంది చూడ్డానికి. ఏంటి చిచ్చు, నిన్న విందు భోజనం పెట్టావు, ఈ రోజు కొత్తగా ఐస్ క్రీమ్ బిజినెస్ మొదలు పెట్టావు. అసలు నీకు ఎక్కడి నుండి వస్తున్నాయి ఇవన్నీ? చిచ్చుకాకి స్టైల్ గా, అది నా సీక్రెట్ తోనే. నేను వ్యాపారంలో ఎప్పుడు ముందుంటాను తెలుసా. ఇవి మామూలు ఐస్ క్రీమ్స్ కాదు, చాలా స్పెషల్. ఒక్కో ఐస్ క్రీమ్ 20 రూపాయలు. కావాలంటే తీసుకోండి, లేకపోతే లేదు. ఈ ఎండకి గొంతు ఎండిపోతుంది, తప్పదు. ఇదిగో 40 రూపాయలు, మాకు 2 ఐస్ క్రీమ్స్ ఇవ్వ చిచ్చు. పిల్లలు ఐస్ క్రీమ్స్ తిని ఆశ్చర్యపోతారు. అవి మామూలు ఐస్ క్రీమ్స్ కంటే చాలా చాలా రుచిగా చల్లగా తీయగా ఉంటాయి. వావ్, చిచ్చు అత్త, ఈ ఐస్ క్రీమ్ చాలా బాగుంది. నేనెప్పుడు ఇంత రుచికరమైన ఐస్ క్రీమ్ తినలేదు. అవునట, నాకు ఇంకో చాక్లెట్ ఐస్ క్రీమ్ కూడా కావాలి. ఇదిగో డబ్బులు. మహిగ్రత ఐస్ క్రీమ్ తింటూ, నిజంగానే చిచ్చు, నీ ఐస్ క్రీమ్స్ టేస్ట్ చాలా కొత్తగా అద్భుతంగా ఉంది. నువ్వు మంచి బిజినెస్ పెట్టావు. చిచ్చుకాకి గర్వంగా, నేను ఎప్పుడు టాపే. నా తెలివితేటలు ఎవరికి వస్తాయి? తిన్నది చాలు గాని డబ్బులు తీయండి బంధు. అలా ఊరి పక్షులందరూ చిచ్చుకాకి బండి దగ్గర క్యూ కట్టి మరీ ఐస్ క్రీమ్స్ కొంటారు. చిచ్చుకాకి ఆ రోజు చాలా డబ్బులొస్తాయి. రోజు ఉదయాన్నే బావిలోకి వెళ్లడం, చెట్టుకి కాసిన ఐస్ క్రీమ్స్ తెంపి తీసుకొనొచ్చి బండిలో పెట్టుకుని అమ్ముకోవడం, ఇది చిచ్చుకాకి రోజు పనిగా మారిపోతుంది. ఎవరికి అనుమానం రాకుండా తన సీక్రెట్ ని దాచిపెడుతుంది. మాయాకర్ర దయతో చిచ్చుకాకి తన ఐస్ క్రీమ్ పంటతో ఊరిలో అందరికంటే ధనికిరాలైపోయి చాలా ఆనందంగా తన వ్యాపారాన్ని చేసుకుంటుంది.